దానిని ఆలోచించట్లేదు మనం. అవి వెళ్ళకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటున్నాం అంతే. సరే మీరు రాకపోయినా మేమైనా వదిలేయాలి కదా. ఎందుకు వదలలేకపోతున్నామంటే రేపొద్దున్న దేవుడు నన్ను కూడా అడుగుతాడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి ఒకసారి ఒక స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అడుగుతాడు కదా. అందుకే మీరు ఎంత లోబడకపోయినా వచ్చారా అని అడిగేది అందుకే. అర్థం అవుతుందండి. అందుకే ఇప్పుడు ఈ కీర్తన 28వ అధ్యాయంలోనే ఏమంటున్నాడు? ఒక వచనం, 3వ వచనం, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. తర్వాత ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము. అంటే దేవుని కార్యాలను లక్ష్య పెట్టన వారికి వృద్ధి అంటే ఏంటంటే డెవలప్మెంట్ ఉండదు, అభివృద్ధి ఉండదు. అంతేకాదు కదా, దేవుడంట అట్టి వారిని ఏం చేస్తాడు? నిర్మూలం చేసేస్తాడు. హల్లెలూయా. నిర్మూలం చేస్తాడు. మరి ఒకసారి ఎవరికి వాళ్ళమే వ్యక్తిగతంగా ఆలోచించు. నువ్వు అభివృద్ధి చెందుతున్నావా అమ్మా? అభివృద్ధి చెందుతున్నావా? నువ్వు వృద్ధి చెందుతున్నావా? ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. రే, నోట్లో పిలుపుడు ఇలా నావే. అభివృద్ధి చెందుతున్నావా? సరే, మనము అభివృద్ధి చెందకుండా, ఫలించకుండా మనలను అడ్డుకునే పాపాలు ఒకటి శారీర శరీర సంబంధమైన పాపం, అంటే శరీరంతో చేసే పాపం. రెండు మానసికమైన. ఈ రెండు పాపాల వలన దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు విధించినటువంటి మనం అభివృద్ధి చెందాలని దేవుడు నిర్ణయంలో మనం ఆశించబడకపోవటానికి కారణం ఈ రెండే. హల్లెలూయా. శారీరకమైనటువంటి పాపము, ఆత్మ సంబంధమైన, మానసికమైన రోగం ఉంటది. ఏంటో తెలుసా? వాడికి ఎంత చెప్పున కన్నా డబ్బు పిచ్చి పోగాడు. అదో మానసికమైన రోగం. అని బైబిల్ చెప్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకి. ఆ వాక్యాన్ని వింటాడు. ఆ వాక్యము తనకి పదే పదే గుర్తుకొచ్చిన తన మనసు ఎక్కడికి ప్రేరేపిస్తుందో తెలుసా? దేవుని మాట కంటే ధనము కోసమే పరిగెట్టేట్టుగా చేస్తుంది. అదే ధనాపేక్ష. అది ఒక మానసికమైన రోగం. హల్లెలూయా. మానసికమైన.
కొంతమంది చూడండి అబద్ధం ఆడతారు. అది పైకి కనబడుతుంది కదా, మన నోటితోనే మాట్లాడతాం కదా, అది శరీర సంబంధం. కొంతమంది ఏం చేస్తారు, వ్యభిచారం చేస్తారు. అదేంటి శరీర సంబంధమైన. ఇలా మానవునిలో ఉన్నటువంటి ప్రతి బలహీనత, అర్థమవుతుందమ్మా, ఇవి తీసివేసుకోకుండా, అర్థమవుతుందమ్మా, అమ్మా, తీసివేసుకోకుండా నీవు దేవుడితో మనం ఫలించలేము. ఇవి తీసేసుకోవటం ఎవరి తరము కాదు. అర్థమవుతుందా మీకు? మనంతటా మనము తీసేసుకోలేము. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని చదువు. 16 మత్తయి సువార్త. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. అంటే తన్ను తాను ఉపేక్షించుకుని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇంకా నా వలన ఇంక ఏమీ కాదు. వాక్యం అయిపోతుంది, ఏమీ కాదు. సమస్తము దేవుని వలనే జరుగుతుందని తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని దేవుణ్ణి వెంబడించేవాడు నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ మనము చేయటానికంటే దాదాపుగా 15 సంవత్సరాల 30 సంవత్సరాల వరకు పట్టుదలతో చేస్తే అన్ని సంవత్సరాలు పట్టొచ్చేమో. నిర్లక్ష్యంగా చేసేవాడికి ఇంకా జీవితం కూడా మనలాగా నామకార్థంగా చేస్తారు కదా, మనకి జీవితాలు సరిపో. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తన్ను తాను ఉపేక్షించుకుని, ఎవడైతే నాలో ఈ బలహీనత ఉన్నదని గుర్తించి వాడు ఏం చేయాలి తెలుసా? ఆ పాపమును తీసివేయమని దేవుని పాదాలు పట్టుకొని మొరపెడతాడో. ఎంతగా మొరపెట్టాలి తెలుసా? మన పళ్ళలో ఒక పన్ను పుచ్చిపోయింది అనుకుంటే ఏం చేస్తాం? పీకినప్పుడు బాధ వస్తుందా? రక్తం వస్తుందా? వచ్చినా సరే ఎందుకు పీకేస్తాం? అది పుచ్చిపోయింది. అది నీ లోపల ఉంటే దాన్ని నిన్నేం చేస్తుందో తెలుసా? పక్కదాన్ని కూడా పాడు చేస్తుంది. పాడు చేయడమే కాకుండా అది నిన్నేం చేస్తుంది తెలుసా? లోపల నిన్ను అది ఏం చేస్తుంది? బాధ పెడతా ఉంటుంది. నిన్ను ఏమి తినేవదు. అందుకే దాన్ని ఏం చేస్తా? పీకి, అంటే నిప్పు పుట్టినా రక్తం వచ్చినా రక్తము కారునంతగా కారినా దాన్ని ఏం చేస్తా? పీకి అవతల పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీ ఆత్మీయ జీవితంలో నిన్ను ఫలించకుండా చేస్తున్న ప్రతి పాపం ఏం చేయాలి తెలుసా? రక్తము కారునంతగా నిన్ను బాధ పెట్టిన దాన్ని ఏం చేయాలి తెలుసా? తీసి అవతల పడేయాలి. మళ్ళా గుర్తురాదు. అది తీసివేసుకోకపోతే రేపొద్దున ప్రమాదం నీకే. అది మనం దేవునిలో ఎదగనివ్వదు. దేవుని ప్రేమ ఏంటో తెలియదు. అందుకే చూడండి, యేసయ్య ప్రేమ అంటే అది మనలో ప్రవహిస్తేనే కదా దాని ఆ ప్రేమకున్న
ఆ? రుచి ఏంటో తెలుస్తుంది. రుచి ఏంటో తెలుస్తుంది. లేకపోతే తెలుస్తుందా? తెలియదు. రుచి మనకి, ఆ రుచి తెలియకే ఈ రోజున యేసు ప్రేమ అంటే, క్రైస్తవుడు అంటేనే క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ మనలో ఏది? హల్లెలూయా. అమ్మా విన్నారా? నేను చెప్పుకుంటూ పోతున్నాను. అమ్మా, ప్రేమ ఏది? మన తోటి వారి గురించి కూడా ఏం చేస్తామంటే ఏళనగా మాట్లాడతాం. అదేనా ప్రేమ? మన తోటి వారిని, ఎదుటి వారి గురించి మనం ఏం చేస్తాం? చులకనగా మాట్లాడతాం. ఇదేనా యేసయ్య ప్రేమ? ఆ? అనిల్ సార్, అదేనా ప్రేమ? కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇదిగో ప్రార్థన రూపంగా కూడా ఏం చేస్తారు తెలుసా? కొంతమందిని, అంటే వాళ్ళ విషయాలను బహిర్గతం చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే ఒకవేళ ఆత్మీయంగా దేవుని మందిరానికి వస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళలో ఉన్న లోటుపాట్లు ప్రార్థన కోరినంత మాత్రాన సంఘం ముందు ఏ మాట చెప్పాలి, రహస్యముగా ఏ అంశం గురించి ప్రార్థన చేయాలో అది చేయాలి తప్ప ప్రతిదీ కూడా వాళ్ళ విషయాలు బహిరంగంగా సంఘం ముందు పెట్టి వాళ్ళని అవమానము, అది క్రీస్తు ప్రేమ కాదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ అగాపే ప్రేమ. దేవుని ప్రేమలో స్వార్థము లేదు, పక్షపాతము లేదు, ఏ తారతమ్యము లేదు. అర్థమవుతుందా? అలాంటిది నువ్వు ఎదుటి వారిని ప్రేమించలేని దేవుని ప్రేమ నీలో ఏది? దేవుని ప్రేమ లేకపోతే నువ్వు క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడిగా మనం నటిస్తున్నాం అంతే. మనం క్రైస్తవులుగా మనం ఏం చేద్దాం చెప్పుకున్నాం అంతే. కానీ క్రీస్తు ప్రేమ మనలో ఉంటుందా? హల్లెలూయా. అందుకే మనం ఏం చేయలేకపోతుంది తెలుసా? వీటిని దాటి క్రీస్తు ప్రేమ మనలో ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుందో చూడలేకపోతున్నాం. ఇక్కడే ఉన్నాం మనం. ఎక్కడున్నాం? ఆ, ఎంతోపు శారీరక సంబంధమైన గొడవలతో, అంటే లేదా కోపతాపాలతో, తల్లిదండ్రుల మీద అడ్డం తిరగడం, భార్య భర్త మీద లేకపోతే భర్త భార్య మీద, ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా నీకు కనబడచ్చు. అందుకనే నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? నీ భర్తకు లోబడి ఏం చేయాలి? ఆ, లోబడాలి. హల్లెలూయా. లోబడతామా? కొంతమందిని చూస్తే కందిరీగని కదిపితే అదన్నా కందిపప్పు చాలా గుయ్యి గుయ్యి అని పోతుందేమో కానీ కొంతమందిని కదిపితే మామూలుగా ఉండదు. హల్లెలూయా. అందుకని మనము ఏం చేయాలంటే, మనము ఏం చేయాలో తెలుసా? నిజ క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? జీవితంలో అంటే సంపూర్ణ ఆధిపత్యం ఇచ్చినప్పుడు అది మన జీవితంలో ప్రవహించి ఎలాగ మనల్ని మార్చేదిగా, ఆ ప్రేమ ఎలా మారుస్తుందో, ఎలా చెక్కుతుందో, ఎలా మనల్ని దీవిస్తుందో అప్పుడు నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అప్పుడు వరకు నీకు అర్థమే కాదు. అర్థమే కాదు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు అలాంటి
మార్పు కోసం ఏం చేయాలి తెలుసా? నీవు సమర్పించుకోవాలి. ఇది కాకపోతే అదని, అది కాకపోతే ఇదని ఇలా తిరుగుతూ ఉంటారు కొంతమంది, మారుతూ ఉంటారు కొంతమంది. ఎందుకో తెలుసా? వాళ్ళలో ఉన్నది తీసివేసుకోవడం, సరి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. నిజంగా వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని మనం చూపి అది లాగుతుంటే వాళ్ళకి నొప్పి పుట్టి ఏం చేస్తారు తెలుసా? అబ్బాయి వద్దండి, మీరు చేసే పని చాలా తప్పు అని చెప్పి పక్కోడి దగ్గరికి వెళ్తారు. పక్కోడి దగ్గరికి వెళ్ళినా అది నీలో ఉన్నంతసేపు నిన్ను దేవుని ప్రేమ నీలో ప్రవహించదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, ఆయన అన్నాడు, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని. ఎంతమంది వచ్చారు ఆయన మాట విన్నారు? నా మాట కాదు. రోజు డిఎల్ మోడీ గారిని ఆయన అడిగాడంట, అయ్యా ప్రతిరోజు ఎందుకు నన్ను నింపయ్యా, నన్ను నింపయ్యా, పరిశుద్ధాత్మతో నింపయ్యా అని ఎందుకు అడుగుతున్నావయ్యా అంటే ఆయన అన్నాడు, అయ్యా ప్రతిరోజు నేను పని చేసిన తర్వాత అదేమైపోతుంది, పరీక్షిపోతుంది. ఏంటి? దేవుని ఆత్మ, సంచి కరువు అనే ఆత్మను ఎందుకు పెట్టాడు తెలుసా? మనము వాడబడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముని శక్తి ఏమైపోతుంది తెలుసా? ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుకని మళ్ళా దేవుని ఆత్మతో నింపబడటానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒకసారి దేవుని ఆత్మ చేత నింపబడినంత మాత్రాన మనం ఎప్పుడు పర్మనెంట్ గా ఉండిపోతుంది అనుకుంటే వాడు వాడు ఏం చేద్దాం, గర్వంతో పాపంలో పడిపోయిన పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడా? ఉండడే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే దేవునితో మనం బలవంతులుగా ఉంటాం. హల్లెలూయా. అడగటం అంటే ఏంటి? ప్రార్థన. మనకేమో ప్రార్థన చేయడానికి తీర్పు కదా, మాట్లాడు ఉండగా తిరుకుందామా అని అడిగానమ్మా, మిమ్మల్ని ఏం అనలేదు నేను. అమ్మా అడగటానికి మీకు నిజంగా సమయం ఉందా అని అడుగుతున్నాను మిమ్మల్నేనమ్మా. ఉందమ్మా? ఉందా? మనం గొప్ప గొప్ప క్రైస్తవులం అని చెప్పుకుంటాం, బాప్తీసం తీసుకుందామని చెప్తాం. అయ్యో 10 సంవత్సరాల క్రితమే రక్షణ పొందేశానంటాం. 10 సంవత్సరాలు చేంజ్ చేసావు అమ్మ నువ్వు. మనలో తీసుకోవలసినవి నిన్ను ఎదగకుండా చేస్తున్నటువంటి వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అవి అక్కర్లేదు. ఏం కావాలి నీకు? మనకేం కావాలి? తినటానికి ఆహారం ఉంది, కొనుక్కోటానికి డబ్బులుంటే, శరీరానికి ఏ బలహీనత రాకుండా ఉంటే చాలు. దేవుడు లేదు, ఎవరు అక్కర్లేదు కదండి. మనకెవరు? దేవుడు చూపిన కృపను బట్టి కూడా కృతజ్ఞత కూడా చెల్లించలేని వారు, దేవుని గణపరచలేము, దేవుని క్రమానికి మనము లోబడలేని వారిగా మనం ఉంటే పరిశుద్ధాత్మతో మనం ఎలా నింపబడతామో మనము ఎలాగ ఫలిస్తామో. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎలా ఫలిస్తామండి? ఫలిస్తామా?
ఇప్పుడు నా పని ఎలా ఉందంటే ప్రశ్న నేనే వేసుకుని జవాబు నేనే చెప్పుకోవాలి. అంతే కదమ్మా. ఫలిస్తామా? ఆ, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములను కూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిని ఎడల ఏం గైకొనాలండి? ఆజ్ఞలను గైకొనాలి. హల్లెలూయా. ఏం కొనుకెళ్ళాలి? మీరు కాళ్ళు చాపి వాళ్ళు ఎవరు పైన కూర్చోండి, పైన కూర్చోండి, తప్పలేదు. ఇంకా 2 కుర్చీలు ఉన్నాయి వెనకాల. నేను జీవములో ప్రవేశించాలంటే నేను ఏ మంచి పని చేయాలయ్యా అంటే, దాన ధర్మాలు చేస్తే జీవంలో ప్రవేశిస్తా ఏమా? ప్రవేశించడం. మంచివాడు ఒక్కడే, ఆయన యేసు ఒక్కడే. ఆయన చెప్పిన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. హల్లెలూయా. అర్థమవుతుందా ఏమా? అమ్మా నువ్వు ఇలాగో ఆజ్ఞలు గై. వాక్యం దగ్గర పిల్లలతో మాట్లాడుతూ అయ్యని పెట్టుకో. ఆజ్ఞలు గైకున్నాను. దగ్గర బాబు అక్కడ అర్థమైందా? ఏం చేయాలండి? ఆజ్ఞలు గైకున్నాను. ఆజ్ఞకి దేవుడు విధించిన కట్టడ, నిబంధన. ఆ నిబంధన ప్రకారంగా లేదో ఒక్కసారి చూసుకోవడం, అదే ఆజ్ఞలు గైకొనడం అంటే. హల్లెలూయా. ఆయన విధించిన కట్టడలో నీ జీవితంలో విరోధమైనది నీ మనసులో ఉంటే, అది రక్తము కారినా సరే, నేను ఎంత బాధ పెట్టినా సరే, అది నీకు ఎంత ఇష్టమైనదైనా సరే, నువ్వేం చేయాలి తెలుసా? దాన్ని పెక్కట వేళ్లతో చీల్చి బయట పారవేసినప్పుడే నువ్వు బాగుపడతావు. దేవుని ప్రేమ నీలో ప్రవహిస్తుంది. దేవుని శక్తి నీలో ప్రవహిస్తుంది. దేవుని మహిమతో నింపబడతావు. అవి నీలో ఉన్నంత సేపు దేవుని మహిమను చూడలేదు. దేవుని మహిమను చూడలేదు. అందుకనే ఎంత ప్రార్థన చేస్తావు కూడా నీకు సమాధానం. మన ప్రార్థన ఎటువంటిది తెలుసు? పై పై ప్రార్థన, లోపలే ఉంటది అమ్మా. లోపలే ఉంటది. పై ప్రార్థన మటుకు చేసేస్తా. పై ప్రార్థన, పై ప్రార్థన. హల్లెలూయా. నువ్వు పై ప్రార్థన చేస్తావు కానీ నీ లోపలికి దిగితే ఏముందో తెలుసా? అంటే దేవునికి విరోధమైన కార్యాలు. హల్లెలూయా. కొంతమంది చూడండి ఎక్కడే కూర్చుంటారు అమ్మా, ఇలా చూడండి, ఇక్కడే కూర్చుంటారు. వాళ్ళ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతాయి తెలుసా? కొంతమంది ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయి తెలుసా? యవనస్తులు బూతు 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 సినిమాలు, బూతి అశ్లీలమైనటువంటివి ఆ వెబ్సైట్లో చూస్తే, అవి చూసి నీకు ఇప్పుడు ఈ సమయంలో అవి రివ్యూ అవుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళ మధ్యలో.
కొంతమందికి ఏమి సీరియల్ గుర్తుకొచ్చేస్తాయి. ఈయన ఇలాగే చెప్పుకుంటాడు కానీ రాత్రి అయ్యి బాబాయ్ ఆవిడ ఏడ్చింది, రేపు పొద్దున్న ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉంటాం. అవి ఎటువంటి తెలుసా? ఆ ఆలోచనలకు సంబంధించిన పాపం ఏంటంటే మానసికమైన పాపం. మనిషి ఇక్కడే కూర్చున్నాం, నీ ఆలోచనలు తలంపులు ఎక్కడున్నాయంటే అక్కడ పనిచేస్తున్నాయి. కొంతమంది ఇక్కడే కూర్చొని ఈ వదిలేస్తే బాగుండు, గబగబ వెళ్ళి అక్కడ ఏదో డబ్బులు వచ్చేస్తే నేను ఆ పనికి వెళ్ళిపోతానని చెప్పేసి కొంతమంది ఆలోచన. అంటే అది ఏంటంటే ధనాపేక్షతో కూడుకున్న ఆలోచన. అంతేగాని ఈ రోజు దేవుడు నియమించిన దినము, ఈ రోజు మనం ఏ పని చేయకూడదు, దేవుని ఆరాధించడానికి కేటాయించాడు దేవుడు, నేను ఆరాధించడానికి నేను ఉండాలి అనే తీర్మానం మనకి ఉండాలి కదా. హల్లెలూయా. అలాగ ఆలోచించుకుంటా మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఎవరు తోచిన విధంగా మనం ఏం చేస్తున్నామంటే పైకేమో క్రైస్తవం, పైకేమో నువ్వు బాప్తీసం పొందాం ఏమండి, లోపలేమో అన్ని లోక సంబంధమైన ఆలోచనలే, లోక సంబంధమైన ధ్యాసే, దేవుడికి విరుద్ధమైనటువంటి, దేవుని కట్టడకు విరుద్ధమైనటువంటి వాటిని నెరవేర్చడానికి కురకలు పెడతా ఉంటాం, పరుగులు పెడతా ఉంటాం, సమయాన్ని హెచ్చిస్తూ ఉంటావు, నీ ధనాన్ని హెచ్చిస్తూ ఉంటావు, నీ బలాన్ని హెచ్చిస్తూ ఉంటావు, దేవుని కొరకు దేన్ని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఏం చేద్దాం? ఎవడు మంచివాడు? నువ్వు జీవములో ప్రవేశించాలంటే నువ్వు ఒకే ఒక్కడైన యేసు మాట వినాలి. యేసయ్యను మించిన మంచివాడు లేడు, యేసు ప్రేమించినటువంటిగా ప్రేమించేవాడు లేడు. యేసు ప్రేమ సత్యమైనది, యేసు ప్రేమ స్వార్థము లేనిది, యేసు ప్రేమ శాశ్వతమైనది. యేసు ప్రేమలో ఏమి లేదో తెలుసా? పక్షపాతం, కల్మషం లేనిది. ఆ ప్రేమ నీవు తిరిగితే ఆ ప్రేమ విలువేంటో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. ఆ ప్రేమ విలువ తెలియకే నీలో ఏముంటుందో తెలుసా? స్వార్థం, స్వార్థం, స్వార్థం. అయ్యి బాబోయ్, ఏమి చేయాలండి? ఎందుకు పనికిరాని విగ్రహాలు కట్టడానికి లక్షలు లక్షలు ఇస్తున్నారు, లక్షల. మనం దేవుని పని కొరకు మనం ఏం చేయలేకపోతున్నాం తెలుసా? అంటే నువ్వు దేవుని కొరకు చేసినటువంటి ప్రతిఫలం ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని సన్నిధిలో. హల్లెలూయా. పెళ్లిళ్ళ కొరకు, వాటి కొరకు లక్షలు లక్షలు. హల్లెలూయా. కనుక ఇవన్నీ మనము చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనాన్ని చదువు. 14. ఆ ప్రకారం కలిగినదంతయు విడిచిపెట్టువాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కాదండి? మరలా చదవండి పూర్తిగా. ఆ ప్రకారమే మీకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. విడిచిపెట్టని వాడు అమ్మా ఎవరు శిష్యుడు కానేరడండి? యేసు ప్రభు శిష్యుడు. దేవుని మాట ప్రకారముగా విడిచిపెట్టకపోతే మనం ఏం చేయలేము. ఆయన శిష్యులం అయితే ఆయన ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఆయన శిష్యులు అంటే
ఆయన పరిశుద్ధతతో మనల్ని నింపుతాడు. ఆయన శిష్యులమైతే ఆయన తన దేవదూతలకు ఆజ్ఞాపించి మనల్ని ఎత్తుపట్టుకుని నడిపిస్తాడు. ఏమండి, మన మీద దాడి చేయడం ఆత్మీయతలో ఒకటి శారీరకంగా దాడి జరుగుతుంది. అంటే ప్రమాదాల రూపంలో, వ్యాధుల రూపంలో, కరువు కాటకాల రూపంలోనూ కొంత దాడి జరుగుతుంది. ఏమండి, మరొక దాడి ఏంటో తెలుసా? మానసికంగా నిన్ను ఒత్తిడి చేస్తూ ఉంటాయి. ఏంటో తెలుసా? ఆలోచన ఏంటో తెలుసా? ఒరే, నువ్వు ఎక్కడ కూర్చుంటే ఏమవుతుంది, సినిమాకి వెళ్తే బాగా డ్యాన్స్ చేయొచ్చు, ఆ రోడ్లంటే తిరిగితే ఎంత సంతోషంగా ఉంటుందో. నువ్వేంటి ముసలోళ్ళలాగా మూల కూర్చున్నావు? నువ్వు ముసలోడు అయిపోయావా, ఇప్పుడే యేసు ప్రభు అంటున్నావు అని చెప్పేసి నీ ఆలోచనలు నీ రేతెక్కించవచ్చు, లేకపోతే నీ స్నేహితుల ద్వారా నిన్ను ఏం చేస్తాయి? వేరే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఏదో విధంగా నిన్ను ఏం చేయాలి అంటే బయటికి లాగి ఏం చేయాలి? ఆడుకో. కొంతమంది అమ్మలు ఉన్నారంటే ఏం చేస్తారు తెలుసా? పాపం చేస్తాం తప్పని చెప్పరు, ప్రోత్సహిస్తారు. మరలా ఇలాంటివన్నీ మనం పెట్టుకొని దేవుని ఆజ్ఞ ప్రకారముగా చేయకపోతే మనము యేసు ప్రభు శిష్యులము. యేసు ప్రభు శిష్యులు కానేరకుండా క్రీస్తులో జీవములో ప్రవేశించలేదు. క్రీస్తు శిష్యుడు రాలు కాకుండా నీకు ఏం లేదు. నువ్వు బాప్తిసం పొందినా వేస్తే హృదయ. నేను బాప్తిసం పొందానంటావు, ఆదివారం ఎక్కడ కనపడతావు? మనం ఫంక్షన్కి వెళ్ళిపోతాం, లేకపోతే నీ పనుల్లో ఉండిపోతాం, లేకపోతే అమ్మా కూర ఉండటం లేట్ అయిపోయిందని అంటాం. ఏంటి కూర ఉండటం లేట్ అయిపోయింది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధనవంతుడిని పిలిచినట్టు ఎర్రివాడా రా అన్నాడంటే దేవుడు నీ పని ఏమవుతుంది? కూర వండుతావా అప్పుడు? ఏమ్మా గిన్నెలు తోముతావా? మరి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి నువ్వు? ఈ రోజున ఏది విలువైనదో అని అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. కానీ వాక్యం చెప్తుందండి, నిజంగా నువ్వు జీవములో ప్రవేశించాలంటే ఏమంటే ఏం చేయాలి తెలుసా? మంచివాడు అంటూ ఎవరు లేరు, మంచివాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. ఆ యేసు మాట విన్న ప్రకారముగా నువ్వు చేస్తేనే నువ్వేం చేస్తావు? నిత్య జీవము. హల్లెలూయా. ఫలిస్తావు. అందుకే అన్నాడు, నాకు వేరయుండి మీరు ఏమీ. అర్థమవుతుందా? ఎంత చెప్తున్నా మళ్ళీ ఆదివారం వచ్చేసరికి మళ్ళీ మౌనమే. మళ్ళీ ఆ శుక్రవారం కనపడవు, ఆ బుధవారం కనపడవు. ఏంటో మీరు అనుకుంటారు, ఈ పాస్టర్ గారు పిచ్చోడు, మన పని మనదే అనుకుంటున్నాం. నేను పిచ్చోడు కాదు తల్లి. చెప్పడం, గుర్తు చేయటం నా వంతు. రేపొద్దున్న నువ్వు చెయ్యకపోతే ఆ ఫలితం ఎలాగుంటుందో అనుభవించడం నీ వంతు. చూసుకో, అందులో తేడా ఏమి లేదు. చెప్పడం నా వంతు. అర్థమైందా? విని నువ్వు చేయకపోతే దాని ఫలితం అనుభవించడంలో ఎవరు చేయకపోతే ఆ ఫలితాన్ని వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుడు మనల్ని బంధించి ఉంచిన ప్రతి పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నిన్ను బలహీనపరుస్తున్నటువంటి శారీరక పాపము కావచ్చు,
లేకపోతే మానసిక పాపము కావచ్చు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న సంగమా, దేవుడు అంటున్నాడు, నీవు నా సన్నిధిలో జాగ్రత్తగా నువ్వు కనిపెట్టి అది నువ్వు తీసివేసుకోవటానికి నువ్వు పశ్చాత్తాపపడితే అది పెకట వేళ్లతో సహితము నువ్వు తీసివేసుకోవటానికి నేను నీ శరీరములో, నీ జీవితములో నన్ను అనుమతిస్తే, దేవుడు అంటున్నాడు, అది తీసివేయటానికి నీకు సహాయం చేయటానికి నేనున్నాను అంటున్నాడు. మంచివాడని యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. నన్ను అనుమతి యేసయ్యా, నాలో ఉన్న బలహీనత నుంచి నాకు విడుదలవా, నన్ను విడిపించువా అని అడుగు. ఆయన తీసే వరకు, దాని నుంచి నీకు విడుదల కలిగే వరకు ఆయన పాదాలు పట్టుకుని విడవద్దు. ఆయన తీయబోతున్నన్నాడు. ఆయన తీయలేదంటూ ఏది లేదు. ఆయన చేయలేని కార్యం అంటూ లేదు. నిజంగా ఆత్మలో ఫలించడానికి మొట్టమొదటిగా ఈ అనుభవం మనకు ఉంటేనే వాక్యం నీలో ఫలిస్తుంది. అందుకే ఈ అనుభవం నీలో లేకే ఏమవుతుందో తెలుసా? వాక్యం వింటావు, ఏం చెప్పారో నీకు గుర్తుండదు. ఇక్కడ బుర్ర ఊపేస్తావు, ఎలాగెలగ ఊపారు. బయటికి వెళ్ళిన తర్వాత, అమ్మా ఏం చెప్పాను ఆదివారం అంటే, ఎందుకో తెలుసా? ఈ అనుభవం లేదు నీకు. ఈ అనుభవం ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆ వాక్యం అంతా అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది. హృదయము అనే ఆలయంలో అక్కడ నింపబడతావు. సమయం అయినప్పుడు వెంటనే అది పైకి దేవుడు నీ మదికి గుర్తు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాక్యము విన్నది విన్నట్టుగా వెళ్ళిపోతుంది. నీ హృదయం అంతా దేనితో నిండిపోయిందంటే నాపేక్షతో నిండిపోయింది, అధికార దాహంతో నిండిపోయింది, సుఖభోగాలతో నిండిపోయింది, శరీర సంబంధమైన వాంఛలతో నిండిపోయింది. పేరుకి క్రైస్తవుడివే, పేరుకి నువ్వు బాప్తిసం పొందిన దానివే, పేరుకి నువ్వు పాటలు పాడే మంచి సింగర్వే, నువ్వు మంచి టాలెంట్ కలిగిన వాడివే. కానీ లోపలేముంది తెలుసా? దేవుని ఆజ్ఞ ప్రకారంగా లోబడేటువంటి లోబడలేని మనస్తత్వం, లోబడలేని క్రియలు. అంటే నువ్వు దేనికి లోబడ్డావు అంటే తెలుసా? దేవుని ఆజ్ఞ ప్రకారంగా కాదు, నువ్వు నడవటానికి ఇష్టపడేది దేని ప్రకారంగా తెలుసా? శరీర సంబంధముగా, నీ మానసిక సంబంధంగా, నీ ఆలోచన ప్రకారంగా నడుస్తున్నావు కనుక వాటితో కట్టబడి ఉన్నావు నీవు. హల్లెలూయా. వాటితో కట్టబడి ఉన్నప్పుడు దేవుని ప్రేమ విలువ, దేవుని శక్తి విలువ, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ నడిపింపు ఎలా ఉంటుందో నీకేం తెలుస్తుంది? తెలుస్తుందా? చెప్పా. చెప్పడం రాదు, ఏమనంటేనేమో కోపం. ఇప్పుడు ఫలిస్తాను. చెప్పిన మాట వెనకాల స్పష్టంగా గంభీరంగా నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీకేంటే దానిలో ఉండాలని ఇష్టం ఉందా లేదా నీకు? నిజంగా నేను లేను అని బాధ కలిగిన వాళ్ళు మంట వస్తుంది, రోషం వస్తుంది. నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళలో ఏమంట వస్తుంది? ఏదో ఆయన చెప్పమన్నాడు చెప్దాంలే అన్నట్టు. హల్లెలూయా. అందుకే రక్తాన్ని కాచింది ఆయన. హల్లెలూయా. దయచేసి అర్థం చేసు. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ప్రతిరోజు ప్రార్థన కండి కలవు, ప్రతిరోజు ఉపవాస ప్రార్థన రమ్మని, ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థనకి వెళ్ళారా అని అడగ. ఏంటిది? నువ్వు ప్రతిరోజు అమ్మ తినమ్మా అంటేనే తింటున్నావా నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా.
మీరు ఫలించాలంటే వేరుగా ఉండి మనం ఏమి ఎందుకు ఈ మాటలు దేవుడు మనసు చెప్తున్నాడు కదా. మనం వాక్యాన్ని వింటున్నాం కానీ దాని ప్రకారముగా ఉండి ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని పొందలేకపోతున్నాం. ఆ పరిశుద్ధాత్మలో ఉన్న శక్తిని అనుభవించలేకపోతున్నాం. ఆ మహిమను పొందుకోలేకపోతున్నాం. బయటే ఉన్నాం, పేరుకు క్రైస్తవులమే కానీ ఆయన శక్తి లేని వారిగా ఏమండి బుర్రలోకి వెళ్ళిపోతాం. నా పాపం పల్లకింప మోసావు సిలువ మహోన్నతం నీ ప్రేమ. నా పాపము తొలగింప మోసావు సిలువ మహోన్న చెప్పు. నమ్ముతున్నావా? ఒక మాట, నమ్ముతున్నావా నిజంగా? అది కూడా చెప్పడానికి నిజంగా నీ పాపం కోసం సిలువలో ప్రభు ప్రాణం పెట్టాడని నమ్ముతున్నావా? చెప్పు గట్టిగా. నమ్మితే చెప్పు, ఆడు. నా పాపము తొలగింప పోసావు సిలువను మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి కల్వరి చల్లని గాలి, చల్లని గాలి కల్వరి చల్లని గాలి ఆవరించుమా ఆదుకునుమా నన్ను పాలించుమా. ఆవరించుమా ఆదుకునుమా పాలించుమా. నీ సన్నిధి పెన్నిది దేవా, నీ సన్నిధి పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని నీ స్వరమినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. హల్లెలూయా. నిజంగా మారినోడు, నిజంగా ప్రభు యొక్క ప్రేమను చూసినోడు ఏం చేస్తాడో తెలుసా? నా ప్రభువుని ఎప్పుడు కలుసుకుంటానని పరుగు పరుగును వచ్చేస్తాడండి. ఎవరు పిలవక్కర్లే. వాడికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాటుకుని వచ్చేస్తాడు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా సరే నా ప్రభువుని కలుసుకోవాలి, నా ప్రభువుని ఆరాధించే సమయం ఇది. హల్లెలూయా. ఏవి ఆపలేవు, ఏవి హల్లెలూయా. అంటే పౌలు గారు మారిన తర్వాత శరీరం అంతా కొరడాలతో పుట్టిన కట్టేసి పుట్టిన వాళ్ళు వార్నింగ్ ఇచ్చి యేసుని గురించి చెప్పొద్దు మీరు అన్న ఆ పక్క వీధిలోకి వెళ్ళి నా యేసు సజీవుడని చెప్పాడు. ఆపగలిగారా? మరేంటి? మనకి లేదు కనుకే ఏం చేస్తున్నాం మనం? అని ప్రభు అంటున్నాడు, నువ్వు జీవములో ప్రవేశించాలి. నీవు దేవుని ఆజ్ఞ ప్రకారంగా చేయకపోతే నీకు జీవములో ప్రవేశము. నిజంగా నన్ను వెంబడించు గోరేవాడు తన్ను తాను ఉపేక్షించుకుని, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎంతటి అవమానమునైనా సరే, ఎంతటి కరువునైనా సరే, ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఈ బంధుత్వాలు వీటన్నిటిని లెక్క చేయకుండా యేసు మాట ప్రకారముగా తన సిలువను ఎత్తుకుని నడుచువాడే ఆయన శిష్యుడు, ఆడే క్రైస్తవుడు. హల్లెలూయా. అంతేగాని కూర్చుని పేరు క్రైస్తవుడు అని చెప్పుకోండి, క్రైస్తవుడు కాదు.
అర్థమైంది? యేసును వెంబడించేవాడు క్రైస్తవుడు. యేసును వెంబడించువాడే, యేసు మాట ప్రకారముగా జీవించువాడు మాత్రమే జీవములో ఉంటాడు. మంచివాడంటూ ఎవరు లేరు. మంచివాడు ఒక్కడే, ఆయనే యేసు. ఆయనే రక్షకుడు. సర్వ మానవాళి పాపముల కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? సిలువలో తన ప్రాణమును పెట్టిన వాడు ఒక్కడే. రక్తాన్ని చిందించిన వాడు. అర్థమవుతుందా అమ్మా? అర్థమైంది? మీరు ఫలించాలి. ఆ దేవునిలో ఫలించడానికి అడ్డుగా ఉన్న ప్రతి పాపము నుంచి నువ్వు పశ్చాత్తాపపడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలి తెలుసా? మనము మనము ఎప్పుడైతే, చూడండి, అధునాతనమైనటువంటి దేవుని చేతిలో ఆయుధంగా మారాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన మనలో ఉన్నటువంటి పాపం అనే ప్రతి చెత్తను దహించడానికి మనం ఏం చేయాలి తెలుసా? మోకరించి, ప్రభువా, నాలో ఈ పాపం అనే చెత్త ఉంది, దాన్ని దహించి వేయమని అడగాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు, ఎప్పుడైతే దేవునికి నీ శరీరములోని అనుమతినిస్తావో, అంటే కొంతమంది అనుకుంటారు, అనుమతి ఇవ్వకపోతే దేవుడు చేయలేడా అంటే, దేవుడు చేయలేడు అని కాదు, దేవుడు చేయగలడు. కానీ నీలో అవిశ్వాసం ఉన్నంత వరకు దేవుడు ఏ కార్యము చేయలేదు. దేవుడు మనిషికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఎవరిని కూడా దేవుడు బలవంతా కట్టడు. కనుక నీవు తెలుసుకున్న సత్యము, తెలుసుకున్న మంచి, తెలుసుకున్న నీతి, ఆ నీతిని నాలో ఉండాలని ఎప్పుడైతే నీ విశ్వాసంతో అడుగుతావో, నీ విశ్వాసానికి తగిన ఫలితముగా దేవుడు నీలోకి వచ్చి ఏం చేస్తాడు తెలుసా? నీలో ఉన్న పాపపు ఆలోచనలను, నీలో ఉన్నటువంటి పాపం, నీలో ఉన్నటువంటి పూర్తులను, నీలో ఉన్నటువంటి సమస్త ధనాపేక్షను ఆయన ఏం చేస్తే తెలుసా? రెక్కత వేళతో తీసేసినప్పుడు నీ హృదయం తేలికైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తేలికైపోయిందో దేవుని వాక్యం చేత నింపబడతావు. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ చేత నింపబడతావు. ఎప్పుడైతే అప్పుడు నేను దేవుని ఆత్మ చేత నింపబడుతున్నావు, అప్పుడు ఏం చేస్తా? ఎప్పటికప్పుడు దేవుని ప్రార్థిస్తుండగా దేవుడు తన ఆత్మతో నింపుతూ ఉంటాడు. అప్పుడు ఆయన నడిపిప్పే వేరు, ఆయన లేకుండా నడిచే నడవడికి వేరు, ఆయన నడిచే విధానమే వేరు. అది మాటల్లో వర్ణించాలి, అది అనుభవించిన వాడికి తెలుసు. అందుకే పౌలు అంటాడు కదా, నాకు సమృద్ధిని తెలుసు, నాకు ఆకలి తెలుసు, అన్నీ నేను ఎరిగిన వాడు, కానీ నా ప్రభువులో ఉన్న సంతృప్తి ఇంకెక్కడ నాకు ఎక్కడ లేదు. మనుషుల ప్రేమ ఎంతవరకు ఉంటుంది? హల్లెలూయా. ఎంతవరకు? కనుక శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబడి మన దయచేసి ఆయన నిర్లక్ష్య పెట్టుకో.
ఎల్లప్పుడూ నిన్ను ఆదుకునేవాడు, ఎల్లప్పుడూ నిన్ను ఏకరీతిగా ప్రేమించేవాడు, నువ్వు ఫలిస్తే సంతోషించేవాడు, నిన్ను బహుగా ఫలింపజేసి పైవాడిగా చేయాలనుకుంటున్న దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్య పెట్టి నీ హృదయంలో ఏం పెట్టేసుకున్నావు తెలుసా? ఏం పెట్టేసుకున్నావు తెలుసా? దేవునికి విరుద్ధమైన, నీ ఫలింపుకు అడ్డంకులుగా ఉన్న ప్రతి దానిని నీలోనే ఉంచుకుని పెంచి పోషిస్తూ పైకి నువ్వు క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గురించి అన్నాడు, నా కృప నీకు చాలు. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పారు. కాగా క్రీస్తు శక్తి నా మీద ముందు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు అతిశయపడుతును. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడు. కనుక క్రీస్తు నిమిత్తము బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రభు నిమిత్తం కొన్ని బాధలు వస్తే దేవుడు నన్ను ఏం చేశాడు? మరి పౌలు గారికి బలహీనత ఉందండి, నా కృప నీకు చాలు, అది నీలో ఉంటేనే నువ్వు నా మాట వింటావు, అందుకని ఆ ముళ్ళు అలా ఉన్నాయి అన్నాడు. అన్నాడా? దేవుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ బలహీనతలోను, ఉపద్రవములోను, కష్టములోను కూడా దేవుని యందు సంతోషించాడే తప్ప దేవుని ఎక్కడ దూషించే వ్యక్తిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలమైన మనం ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుతున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం పొందుట లేదు కానీ లోకమునకు తీర్పు తీర్చుటం లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుడని నా నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక ఇంతకు ముందే వానికి తీర్పు తీర్చబడును. ఆ తీర్పు ఇదే, లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక ఏం ప్రేమిస్తున్నారండి? చీకటినే ప్రేమిస్తున్నారు. చీకటినే. హల్లెలూయా, హల్లెలూయా. దేని ప్రేమిస్తున్నారు? చీకటినే ప్రేమిస్తున్నారు. కనుక మనం వెలుగు సంబంధులుగా చేయడానికి ప్రభువుని విశ్వసించిన వారికి ఏముంటుంది? తీర్పు ఉండదు. కానీ ప్రభుని విశ్వసించకుండా ప్రభు ఆజ్ఞను గైకొన్న వారందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? తీర్పులో ఉంటారు. తీర్చుకోవటము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, ప్రభా తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఒకడు అంటాడంట, ప్రభా నీ నామం దెయ్యాలు వెళ్ళగొట్టానయ్యా అంటాడంట. నువ్వెవరు? ఆడు అనుకుంటున్నాడు ఈడేంటి అంటే దెయ్యాలు వెళ్ళిపోయినాయంటే ఈడు గొప్పతనం అనుకుంటున్నాడు, కానీ యేసు నామములో వెళ్ళిపోయిందని ఆలోచన, ఆ గ్రహింపు అర్థందా? మనం కలిగి ఉన్నదంతా మనం సంపాదించుకుని అనుకుంటున్నాం, కానీ అది దేవుని కృపని కొంతమంది ఆలోచించకుండా గర్విస్తూ ఉంటారు.
కృపని లేకుండా గర్విస్తూ ఉంటారు. అలాగే తీర్పులోకి కొంతమంది వెళ్ళిన వాడు అన్నాడంట, ఆయన నరకంలోకి నెట్టేస్తంటే ప్రభు తీర్పు తీరుస్తుంటే అన్నాడంట, అయ్యా నీ నామమున ఎన్ని దెయ్యాలు వెళ్ళగొట్టానయ్యా, ఎన్ని దెయ్యాలు వెళ్ళిపోయినాయి, ఎంతమంది రోగాలు బాగుపడ్డాయంటే ప్రభు అన్నాడు, నువ్వెవరవో నాకు. ఒకవేళ నా నామము ఉచ్చరించడం వలన దెయ్యాలు భయపడి వెళ్ళిపోవచ్చు, నా నామము ఉచ్చరించడం వలన రోగాలు పోవచ్చు, కానీ నీ జీవితం ఎలాగుందో తెలుసా? జీవములో ప్రవేశించేటువంటి నా మాట ప్రకారముగా నువ్వు జీవించిన వాడు కాదు, నా శిష్యుడు కాదు, నా మాట ప్రకారముగా నీ సిలువ ఎత్తుకుని నడిచిన వాడు కాదు, నువ్వు నావాడు కాదు, పో అంతే. హల్లెలూయా. ఏంటి యేసునామములో దెయ్యాలు వెళ్ళిపోతే ఈడేదో క్రెడిట్ అన్నట్టుగా, ఈడు గొప్పతనం అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది. నీ తలలు పైకి ఎత్తొద్దా, గెలుతున్నా రెండు చేతులు పైకి ఎత్తున్నా. హల్లెలూయా. నా మాట అర్థమైందా? దేవుడు ఎందుకు అలా తీర్చాడో అంటే, ఇప్పుడు యేసు నామమును ఉచ్చరిస్తే దెయ్యాలు వణుకుతాయి. అది మన క్రెడిట్ కాదు, దేవుని గొప్పతనము. అది తెలుసుకోండి. దేవుడు శక్తిమంతుడు, దేవుడు నిన్ను విడిపించేవాడు. కానీ అంత శక్తిమంతుడి క్రమాన్ని మనం ఎంత నిర్లక్ష్య పెడుతున్నామో ఆలోచన. ఎవరికైనా నువ్వు ఉద్యోగం లేదా పనికి వెళ్తానంటే ఒక్క నిమిషం లేట్ అయితే ఆయన తిడతాడంటే ఎంత పరుగుని గాబరా పడిపోతాం. అంతేగాని ఇక్కడ టయానికి 8 గంటలకు ఆరాధన అంటే ఎప్పుడైనా గాబరా పడతా, అయ్యి బాబోయ్ ఒక్క నిమిషం లేట్ అయిపోయినంటే పరుగుని వచ్చావా? నువ్వు వచ్చావా? నీ ఆలోచన ఏంటంటే మనుషులకు భయపడుతున్నావు, కానీ నిన్ను జీవములోనికి ప్రవేశించి నీ సర్వ పాపముల నుంచి విడిపించడానికి వచ్చిన దేవుని మాట కొరకు నీకేం లేదు, భయం లేదు, విధేయత లేదు. అందుకే దేవుని ప్రేమ ఏంటో నీలో లేదు, దేవుని శక్తిని అనుభవించలేని నిర్జీవ స్థితిలో ఉన్నావు, చచ్చిన స్థితిలో ఉన్నావు. సంవత్సరాల తరబడి పేరుకి క్రైస్తవురాలు, పేరుకి బాప్తిసం పొందావు, పేరుకి నువ్వేమనుకుంటున్నావంటే దేవుని మహిమ ఎలా ఉంటుందో కూడా నీకు అనుభవం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మారతాం? ఇప్పుడు రోజు వచ్చి నిన్ను వెనకాల పొడవాలి, అమ్మ రా అమ్మ, రా అమ్మ, రా అమ్మ అని పొడవాలి. ఎన్ని రోజులు? అయ్యో ఆయనండి రానివ్వడండి అయితే రాత్రులు అయితే సినిమాకి వెళ్ళినట్టాడు, ఊరు నెలెత్తాడు. అన్నీ నీకు చెప్పుకునే సాగు, అన్నీ దేవునికి తెలియదా? ఇంకెప్పుడు ఫలిస్తావు? పేరుకి పైకి క్రైస్తవుడని చెప్పుకొని క్రీస్తుకు వేరయ్యుండి ఎంతకాలం బ్రతుకుతావు? అలా బ్రతికితే అక్కడ చూసినా దెయ్యాలు ఎలగొట్టున్నాడు అన్నాడు ప్రభు. అన్నాడు, నువ్వెవడవో నాకు. ఇంకొకడు వచ్చి అంటున్నాడు, ప్రభా నీకోసం ఎన్ని అద్భుతాలు చేసేసాను ప్రభా, నీ నామములు ఎన్ని అద్భుతాలు జరిగిపోయి నేను నిలబడితే, అయినా నువ్వెవడవో నాకు. నా నామము ఉచ్చరించావు, అక్కడ నా నామములో ఉన్న శక్తి వెళ్ళి అక్కడ అద్భుతాలు జరిగించింది, కానీ నువ్వు మారావా? నువ్వు నా మాట ప్రకారంగా జీవంలోకి వెళ్ళటానికి నువ్వు మారావా? నా మాట ప్రకారంగా నీ చెలువెత్తుకుని నడిచావా? నడకపోతే నీకు వెళ్ళిపా, ఎవడవో నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ అద్భుతాలు జరుగుతున్నాయని భ్రమలోను, ఏ జరుగుతున్నాయి భ్రమలో ఉండి పరుగులెడుతున్నావే. అసలు నిత్య జీవంలో ప్రవేశించాలంటే, క్రైస్తవుడుగా పిలవాలంటే, క్రీస్తుకు శిష్యురాలుగా ఉన్నావా? మారావా? మారకపోతే నువ్వు క్రైస్తవుడు కానీ
నువ్వు క్రైస్తవుడు కాకుండా నిత్య జీవము లేదు. ఎందుకు ఇంకా నువ్వు బాప్తిజం పొందడం ఎందుకు? దేవుని మందిరానికి రావడం ఎందుకు? దేనికోసం? దేనికోసం? నీ అప్పులు తీరటం కోసమా? నీ అవసరాలు తీరటం కోసమా? అంటే ఈ లోకంలో నీకు ఏ కష్టం లేకుండా బతికేయాలని వస్తున్నావా? ఏసై దగ్గరికి వస్తే ఏ కష్టం లేకుండా బతికేస్తాను అనుకున్నావా? అలాగ ఉండదమ్మ. ఇక్కడ కష్టపడకుండా ప్రతిఫలం రాదు. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆలోచించి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నేను చెప్తున్నానని కోపం రావచ్చు అని నాకేమి, ఇక్కడ వాక్యం చెప్తున్నది నేను, దేవుడు చెప్తున్నది నేను. నీ ఆత్మీయ పునాదులు సరిచేసుకో. ఈ వంకరి బుద్ధులు సరిచేసుకో. దేవునిలో ఫలించడానికి, దేవుని శిష్యుడుగా పిలవడానికి నీవు ప్రయాసపడు. ప్రభువుని అడుగు. అందుకే అంటున్నాడు కదా ఆయన, మనం ఏం చేద్దాం? ఆయన ఏమంటున్నాడంటే అర్థంలో నీ మొహం చూసుకో. మనం అక్కడ నిలబడినంతసేపు మన ముఖం కనబడుతుంది. మన పక్క తప్పుకుంటే మన ముఖం కనబడుతుంది అక్కడ. అంటే నువ్వు ప్రార్థన చేసినంతసేపు నీవు దేవుని ఎదుట కనబడతావు. ప్రార్థన చేయకుండా దోవ తొలగిపోతే నువ్వు ఎవరమో దేవునికి. అర్థంలాగా నీవు నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడానికి బైబిల్ ఇచ్చాడు దేవుడు మనకి, తన వాక్కుని ఇచ్చాడు. ఆ వాక్కు నీకు నీ తలంపులను, నీ దేహంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని చూపిస్తుంటే ఇంకా నువ్వు దాచుకున్నావు అనుకో, చుట్టుకోకుండా దాచుకున్నావు అనుకో, ఎవరు తప్పది? ఎవరు తప్పది? తుడుచుకో. పాల వంటి వాక్యమును నీకు చెప్తున్నప్పుడు దానితో శుద్ధి చేయగలిగిన వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది. ఆ వాక్యమును ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ హృదయమును కంటిన ప్రతి మాలిన్యము, ముడత, కళంకము సమస్తమును తుడిచివేయగల శక్తి దానికే ఉంది. దేనికి లేదు, దేనికి లేదు. నీ కంటిన సమస్త మాలిన్యమును శుద్ధి చేయగలిగిన శక్తి ఆ వాక్యమైన దేవునికే ఉంది. దేవునికి. అందుకే ఆయన పాదాలు పట్టుకుని అడుగు. నీ కంటిన సమస్త మాలిన్యం, సమస్త బలహీనత, సమస్త రుగ్మతలు అన్నిటి నుంచి నీకు విడుదల, విడుదల, విడుదల. యేసు నామములో విడుదల కలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవునిలో అంటుకట్టబడతావు, దేవుని శిష్యురాలు అవుతావు, యేసును వెంబడిస్తావు. నువ్వు తాళ్ళతో కట్టేసినట్టు అయ్యో ఈరోజు ప్రార్థన చేయలేదని నీ హృదయం ఏం చేస్తుందో వేదన చూపిస్తుంది, వేదన చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేదన చూపిస్తుంది. అప్పుడు వేదన. అలా మారిన వానిలో ఈ వేదన కనపడదు, మారినోళ్ళ కనబడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా ఒకసారి చూడండి. మనం ఏంటంటే మనము దేవుని వాక్య ప్రకారంగా మన హృదయాన్ని మనము ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొని, మనం దేవుని ఎదుట మన హృదయాన్ని తీర్చుకొని, మనం అంటాను కదా, హృదయాన్ని తీర్చుకొని మనం పెకట వేళ్లతో మన శరీర పాపములను ఏ రకముగా సహించడో అలాగే మానసిక పాపాలను కూడా ఆయన అలాగే సహించడన్న విషయం, సత్యాన్ని యేసయ్య మనకేం చేస్తున్నాడో తెలుసా? స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక శరీర సంబంధమైనటువంటివైనా దేవుని బోధలను ఆధారంగా తీసుకుని నిర్లక్ష్యంగా మనము